పిల్లలకు ఎంతో ఇష్టమైన హెల్దీ అయిన రెసిపీ ఇది. గోధుమ రవ్వతో పాలకోవాలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో 40 కోవాలు వచ్చేలా ఎలా చేసుకోవాలో ఇవాళ వ్లాగ్లో చూసేయండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నెలో కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. అందులోనే 1 గ్లాస్ గోధుమ నూక, అంటే మనం చేసుకునే ఉప్మా నూక, అలానే 5 గ్లాసులతో పంచదార, 1 గ్లాస్ మెజర్మెంట్ ఉండాలి. అలానే 1 గ్లాస్ నెయ్యి, 5 గ్లాసుల పాలు, ఎలాంటి పాలైనా పర్వాలేదు, ఆవు పాలైనా, పల్చగా ఉన్న ప్యాకెట్ పాలైనా, గేదె పాలైనా, 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాస్ నెయ్యి, 1 గ్లాస్ ఉప్మా నూక, 5 గ్లాసుల పంచదార, 5 గ్లాసుల పాలు, వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి గరిటె పెట్టి బాగా కలపండి. ఉండలు కట్టకుండా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఉప్మా నూక కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అలా తిప్పుతూనే ఉండండి. ఫస్ట్ ఉప్మా నూక అనేది ఉండలు కట్టి అది మళ్ళీ విడిపోతూ ఉంటుంది. ఉడికే టైంలో బాగా ఉడికిన తర్వాత దగ్గరగా అవుతుంది. అలా ఎక్కువ టైం కలుపుతూనే ఉండాలి. అండ్ అలాగే అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. పంచదార బాగా కరిగేంత వరకు, ఉప్మా రవ్వ బాగా ఉడికేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఏంటి అంటే షుగర్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. ఉప్మా రవ్వ కొంచెం షుగర్లో కాబట్టి లేట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నురగలు అనేవి వస్తాయి, ఎందుకంటే షుగర్ వల్ల. చూడండి, ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా ఇంకా బాయిల్ అవ్వలేదు, ఇప్పుడు నురగ అయితే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఉప్మా రవ్వ అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఇంకా పాలు, నెయ్యి ఇవి రెండు దగ్గరగా అయ్యేంత వరకు మాత్రమే చూసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయిన తర్వాత మనం గరిటె మీద వేలుతో ఇలా అంటే క్లియర్గా కనిపించాలి. ఇంతలో ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. అడుగు మాత్రం అస్సలు మాడిపోనివ్వకండి. అలానే ఒక గిన్నెలో నెయ్యి, ఇలాంటి ఒక కప్పు, ఇలాంటిది కాకుండా ఉంటుంది, ఇంకా చాలా షేప్స్ ఉంటాయి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది, లేదు అంటే రౌండ్గా చేసేసుకోవడమే. ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గిన్నె అడుగు పట్టకుండా మాత్రం కలపాలి. డెఫినెట్గా అడుగు పడితే ఏమవుతుందంటే అందులో బ్లాక్ ముక్కలు ముక్కల కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ రాసుకున్న ప్లేట్లో లూజ్ ఉప్మా ఎలా ఉంటుంది, మనం ఉప్మా చేసినప్పుడు పల్చగా చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చల్లారనివ్వకుండానే ఇలా గరిటతో తిప్పండి. మనం తిప్పుతున్నప్పుడు ఏంటి అంటే అది కూల్ అవుతూ కూడా దగ్గరగా అయిపోతూ ఉంటుంది. చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తాను. దగ్గర పడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ తిప్పండి ఫాస్ట్గా. అది వేడి అనేది చల్లారకుండా ఉంటుంది గీ యాడ్ చేస్తే. అలానే మనం ఉండలు చుట్టేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగుంటుంది చుట్టడానికి. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ కప్లింగ్లో పెట్టుకొని దగ్గరగా నొక్కితే షేప్ అనేది రెడీ అయిపోతుంది. పర్టికులర్ షేప్ అంటూ ఏం లేదు, మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు షేప్స్ లేకపోతే. ముద్ద అనేది చల్లారకుండానే ఫాస్ట్గా చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని చేతి వేళ్ళకి ఉండ చుట్టేటప్పుడు కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేయాలి. అప్పుడే అది చల్లారకుండా మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వస్తుంది. గట్టిగా అయిపోకుండా చూడండి. నెయ్యి అప్లై చేస్తే అది లూజ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఉండలు చుట్టేటప్పుడు గట్టి పడిపోతే కనుక కొంచెం నెయ్యిని వేడి చేసి మళ్ళీ లూజ్ చేయండి, అంతే. ఇలా షేప్ బౌల్లో పెట్టేసి గట్టిగా నొక్కితే ఇలా షేప్స్ వస్తాయి. నేను కేవలం ఎగ్జాక్ట్గా 500 గ్రామ్స్ మిల్క్ యూస్ చేశాను, అంటే 1/2 లీటర్ పాలు, 1/2 కిలో షుగర్ యూస్ చేశాను, 100 గ్రామ్స్ గీ యాడ్ చేశాను, 100 గ్రామ్స్ ఉప్మా రవ్వని యాడ్ చేశాను, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చుట్టాలు వచ్చినప్పుడు కానీ, మీ బర్త్డే ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఇలాంటి వాటిలో ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. ఎక్కువ డేస్ కూడా నిల్వ ఉంటుంది, ఎన్ని డేస్ అయినా. అండ్ అలానే ఈ సంక్రాంతికి మీరు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అలానే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.